తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై క్లారిటీ లేకపోయినా బీజేపీ మాత్రం ముందు నుంచే ఫోకస్ పెట్టింది. కరీంనగర్లో అయితే కమల దళం ఇప్పటి నుంచే హడావుడి చేసేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు. కరీంనగర్లో కమల దళం ప్లాన్స్ ఏంటి? అధికార కాంగ్రెస్ ఆలోచనలేంటి? ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఉదాసీన వైఖరితో బీఆర్ఎస్ ఉందా? ఓటర్ల మనోభావాలేంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. కానీ పార్టీలు మాత్రం ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ పార్టీ కన్నేసింది. వరుస సమీక్షలతో బీజేపీ ముఖ్య నేతలు దూకుడు పెంచారు. ఇక కాంగ్రెస్ లో విభేదాలు సమస్యగా మారితే ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామన్న ఉదాసీన ధోరణి బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించడం సవాల్గా మారింది. మున్సిపల్ ఎలక్షన్లో సత్తా చాటకపోతే జాతీయ స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందే వరుస సమీక్షలు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో ఉన్న 60 డివిజన్లకు తోడు విలీన గ్రామాలను కలుపుకుని మరో 6 అంటే మొత్తం 66 డివిజన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై సంజయ్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. పార్టీ వీక్ గా ఉన్న డివిజన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్లను ఇతర పార్టీల నుంచి చేరికలకు అవకాశం ఇస్తున్నారు. ఇటీవల కొందరు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జా కేసుల్లో కొందరు జైలుకు వెళ్లొచ్చారు. దీంతో అలాంటి వారు బీజేపీలోకి వస్తామన్నా వద్దంటున్నారు సంజయ్. ఆయా డివిజన్లలో బీజేపీకి గట్టి నేతలు ఉండటమే ఇందుకు కారణం. కరీంనగర్ స్మార్ట్ సిటీకి కేంద్రమే నిధులు ఇచ్చిన విషయాన్ని జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మేయర్ సునీల్ రావుకు ఇక్కడ గట్టి పట్టుంది. సంజయ్ సునీల్ రావు మధ్య సఖ్యత ఉంది. దీంతో ఎన్నికలు రావడమే తరువాయి బరిలో దిగాలని బీజేపీ భావిస్తోంది. ఇక రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇంకా దృష్టి పెట్టడం లేదు. ఇదే సమయంలో విలీనాన్ని ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించడంతో హస్తం పార్టీ కలవరపడుతోంది. 6 డివిజన్లలో అసలు ఖాతా తెరిచే అవకాశం లేదన్న అంచనాకు వచ్చేసింది. ఇక కరీంనగర్ కాంగ్రెస్ కు ఇన్ఛార్జ్ లేరు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఇక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పరిస్థితి చూసి కార్పొరేషన్ ఎలక్షన్స్ బాధ్యతలను ఈ మంత్రి తీసుకుంటారా లేదా అన్న అనుమానాలు లేకపోలేదు. ఇక అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ ఎలక్షన్ పై నాన్ సీరియస్ గానే ఉన్నారని హస్తం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇక సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం లేదు. పొన్నం ప్రభాకర్ కు నరేందర్ రెడ్డికి మధ్య విభేదాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు పార్టీ వ్యవహారాలను చూడలేకపోతున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కష్టాలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2 సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి ఆచితూచి వ్యవహరిస్తోంది. కారు పార్టీ మాజీ కార్పొరేటర్లలో ఎక్కువ మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో పరువు నిలబెట్టుకునే సీట్లు సాధిస్తే చాలని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. మెజారిటీ డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చితే మినహా గెలిచే పరిస్థితి లేదు. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలన ఉంది. దీంతో ఈ 2 పార్టీలను కాదని బీఆర్ఎస్ కు ఓట్లేసేందుకు జనం సిద్ధంగా లేరని వినిపిస్తోంది. అయితే కారు పార్టీ మాత్రం భారమంతా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై వేస్తోంది. ఈ శాసనసభ్యుడు ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎన్నికలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఎన్నికలు జరుగుతాయా లేదా అని సందేహిస్తున్నారు. ఎలక్షన్ నిర్వహించినప్పుడు చూద్దామంటూ క్యాడర్ కు చెప్తున్నారు గంగుల. ఇలా 3 పార్టీల నేతలు ఎవరి ధోరణిలో వారు ఉన్నారు. బీజేపీ సీరియస్ గా ఉంటే కాంగ్రెస్ గొడవలు, గులాబీ నేతల ఉదాసీనతతో ఏం జరుగుతుందో చూడాలి.